శ్రీశైలం ఘాట్ రోడ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ఏలూరు ప్రాంతానికి చెందిన ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు అప్రమత్తమై గాయపడిన వారికి వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఏం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ఏలూరు ప్రాంతానికి చెందిన ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు అప్రమత్తమై గాయపడిన వారికి వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఏం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కర్నూలు జిల్లాలో మంత్రాలయంకు వెళుతోన్న స్విఫ్ట్ డిజైర్ వాహనాన్ని కోటికల్ ఫార్చునర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందగా 2కి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తులు కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. స్విఫ్ట్ డిజైర్ కారు డ్రైవర్ రాంగ్ రూట్ లో వచ్చి ఫార్చునర్ కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఫార్చునర్ వాహనంలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడం వల్ల వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు వచ్చేసి మన కోలార్ డిస్టిక్ బంగారపేట దగ్గర ఉన్నటువంటి చిక్కహొసల్లి గ్రామస్తులు దాదాపు 7 మంది దాంట్లో ప్రయాణిస్తూ మన ఆదోన్ దాటిన తర్వాత టువర్డ్స్ మంత్రాలయం పోతూ ఇక్కడ ఈ సంఘటన ప్రాంతంలో ఈ స్లోప్ మీరు చూస్తున్నారు. ఇక్కడ లైట్గా రైట్ కర్వ్ ఉంది, స్లోప్ ఉంది. ఆ డౌన్లో స్పీడ్లో వాడు టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ పోకోకుండా పూర్తి రైట్ సైడ్ పోవడంతో ఆపోజిట్ హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి ఫార్చునర్ వెహికల్ వాళ్ళదేమో పొరపాటు లేనట్టు కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ సైడ్లోనే వస్తున్నారు. వెహికల్ స్విఫ్ట్ డిజైరే పూర్తి రైట్ సైడ్ పోవడంతో హిట్ కావడం జరిగింది. దాంతో ఇంపాక్ట్ వల్ల బాగా ఎక్కువ డ్రైవర్ కాకుండా లెఫ్ట్ సైడ్ పూర్తి హిట్ అయింది. దానివల్ల మనకు ఆ ఇంపాక్ట్ వల్ల కారులో ప్రయాణిస్తున్నటువంటి దాదాపు 7 మందిలో 5 మంది స్పాట్లో చనిపోవడం జరిగింది. ఒక తండ్రి కూతురు, అల్లుడు కొడుకు, వాళ్ళ ఇంకొక పిల్లోడు, దాదాపు 2 పిల్లలు, 3 డ్రైవర్కి ఇంకొక ఆమెకి కొద్దిగా సీరియస్ ఇంజరీస్ అని చెప్పి హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు.